మీరు డీజీపీ ప్రెజెన్స్‌గా ఉన్నందుకు వచ్చి ఈ ప్రశ్న అడుగుతున్నానండి. వాళ్ళు అంటే సీఎం గారని చెప్పేసి లేతే ఒక సీఎం గారి కూతురని చెప్పి వాళ్ళందరూ కూడా భోజనాలు గాని అన్ని ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి సార్? లేదండి. అప్పుడు అసలు లేదు. ఎందుకంటే ఇప్పుడు మేమున్నప్పుడు అటువంటి ఏం లేదండి. బయట భోజనం అస్సలు లోపలికి రానిచ్చేవారు. నాట్ అలౌడ్. అది అది యాజ్ పర్ జైల్ అంటే ప్రిజన్ మాన్యువల్ అంటారు ఇప్పుడు. అప్పుడు జైల్ మాన్యువల్ ప్రకారం ఏంటంటే బయట నుంచి విషం పెట్టి పంపించొచ్చు కదా! అవునండి. ఇప్పుడు బయట నుంచి విషం పెట్టి పంపించొచ్చు. విషం పెట్టి పంపిస్తే లోపల చనిపోయినా అనుకోండి, తప్పు ఎవరు వస్తుంది? ఆ శాఖ పైన వస్తుంది. ఇప్పుడు కారాగార శాఖల పైన అందరూ మొదలు పెడతారు విమర్శలు. లోపల చంపేశాడు. అది బయట నుంచి వచ్చిన భోజనం మనం నిరూపించగలము? ఏమయ్యా మా ఇంట్లో నుంచి నేను భోజనం పంపించేటప్పుడు నేనేమన్నా విషం కలుపుతానా? మీరే కలుపుంటారు విషం అంటారు. కాబట్టి ప్రిజన్లో కూడా మనకు లోపల కారాగారంలో మీకు చాలామంది అనుకుంటారు అక్కడంతా వంట వాళ్ళు ఎవరు ఉండరండి. వాళ్ళలో వంట తెలిసిన వాడే తయారు చేస్తాడు భోజనం. అది ఏంటి అందరి ముందర తయారు చేస్తాడు. అంటే అక్కడ అధికారులు కూడా నిలబడి ఉంటారు. వీడు ఏమేమి వేస్తున్నాడు ఏమిటి అని చూస్తూ ఉంటారు. అబ్జర్వేషన్ ఉంటుందండి. లేకపోతే ఎట్లా రేపు ఏం జరిగినా కారాగారంలో ఏం జరిగినా దాని బాధ్యులు ఎవరు? ఆ శాఖ వాళ్ళకి బాధ్యత వస్తుంది. కాబట్టి వాళ్ళు చేయరండి. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా పండ్లు ఇప్పుడు ఏదో కొన్ని బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి కూడా ప్యాక్డ్. ఓపెన్ బిస్కెట్స్ ఒప్పుకోరు. అట్లాంటివి మాత్రమే లోపలికి పర్మిట్ చేస్తారు. అది కూడా ఎవరు? అతనికి బాగా కావాల్సిన వాళ్ళు ఇస్తేనే. మళ్ళీ ఎవడో కొత్తవాడు ఇచ్చినాడంటే వాడు ఏదైనా పెట్టి ఇవ్వచ్చు కదా. అవునండి. అది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే అతని ప్రాణ రక్షణ మన బాధ్యత. అది అతను తప్పు చేసి ఉండొచ్చు, ఏమి కావచ్చు. అంటే ఆ శాఖలో పనిచేసేటప్పుడు ఎవరు కూడా అతను తప్పు చేశాడా తప్పు చేయలేదా అది వాళ్ళు నిర్ణయం చేయలేరు. వాళ్ళ బాధ్యత ఏంటంటే అతని రక్షణ కల్పించడం, అతనిలో ఏదైనా మార్పు తేగలగడం, అంతే. ఈ రెండే. మంచి మాటలు లోపల ఏసీ కావాలి, ఏసీ ఫ్యాన్లు అవన్నీ ఉండదండి. అవన్నీ ఏముండదండి. ఫ్యాన్ అంటే ఈ రోజుల్లో ఫ్యాన్లు ఉన్నాయి, అప్పుడు అందరికీ ఉన్నాయి. అదేదో ఈ ఒకప్పుడు అంటే పొలిటికల్ ప్రిజనర్స్ మాత్రం కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చేవాళ్ళు. పొలిటికల్ ప్రిజనర్స్ సపరేట్గా వాళ్ళకి ఒక రూము. ఇప్పుడు గాంధీ గారిని తీసుకెళ్ళి లోపల పెట్టారు అనుకో, ఆయనకు ఒక సపరేట్ రూము. ఏదైనా ఆయన కొంచెం సేవ చేసి ఆరోగ్యం బాగాలేదు సేవ చేయడానికి ఎవరన్నా అందులోనే అక్కడ ఉన్న వాళ్ళే, బయట వాళ్ళు కారు. అక్కడ పనిచేసి అక్కడ ఆ ప్రిజనర్స్ని ఏదైనా కొంచెం సహాయకారిగా ఉపయోగించేవాడు. అది కూడా చాలా క్లోజ్గా, అంటే చాలా వాచ్ చేసేవాడు. ఏమిటి వాడు ఏమైనా తప్పు చేస్తున్నాడా, లేకపోతే ఇతను ఏమైనా హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడా, ఇవన్నీ బాధ్యత వాళ్ళదే కదా, శాఖాధిపతులదే బాధ్యత. కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు వస్తూ ఇప్పుడు కోర్టులు కూడా చాలా ఇష్టం. అంటే వాళ్ళు మనం తప్పుపడడానికి లేదు. మేము వాతావరణం చాలా మారుతూ వస్తూ ఉన్నది. ఇప్పుడు ఎన్నో మార్పులు సమాజంలో వచ్చినప్పుడు అక్కడ మారకుండా ఎట్లుంటుంది? వాళ్ళు కూడా సమాజంలో అంతర్భాగమే కదా. కోర్టు అధికారి అయినా, పోలీస్ అధికారి అయినా, లేకపోతే ఒక జనరల్ అడ్మినిస్ట్రేటర్ అయినా, ఎవరైనా కూడా చివరికి సమాజంలో అంతర్భాగమే కదా. ఈ సమాజంతో వచ్చిన వాళ్ళే కదా. ఈ సమాజంలో మార్పులు వచ్చేటప్పుడు వాళ్ళ మార్పు రాకూడదని మనం కోరుకోకూడదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒకలాగా ఉంటాడు, ఇంకొక ముఖ్యమంత్రి ఒకలాగా ఉంటాడు, ఒక మంత్రి ఒకలాగా ఉంటాడు, ఇంకొక మంత్రి ఒకలాగా ఉంటాడు. కానీ మన గొప్పదనం ఏంటంటే అందరికీ అర్థం చేసుకుని, అందరికీ మన ప్రభుత్వ ఉద్యోగి ఏం చేయాలో అది చేయడం, అంతే. దాన్ని మించి చేస్తేనే ఈ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డిపార్ట్మెంట్ ఉన్నందుకు నేను అడుగుతున్నాను సార్. ఏంటంటే అది వాళ్ళు చిన్నోడు తప్పు చేశాడు కూడా, సైకిల్ దొంగ లేకపోతే మోటార్ సైకిల్ ఆయన కుట్టి ఆయనకి జైలు వేసేస్తాం, ఆ చేత తప్పు ఒప్పించేస్తారు. కానీ ప్రముఖులండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్ వాళ్ళు కూడా ఈ రోజుల్లో జైలుకి వెళ్తున్నారండి. వాళ్ళ చేత నిజాలు ఎలా చెప్పిస్తారు? అదే మా డౌట్ అండి. ఇప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో పోలీసులు కొన్ని దుర్మార్గమైన పనులు చేశారు, లేదని కాదు.
ఇంట్రాగేట్ చేసేటప్పుడు కొన్ని వాళ్ళు కూడా కొద్దిగా హింసాత్మకమైనటువంటి అది కార్యక్రమం థర్డ్ డిగ్రీ అని మాకు ఉండేది. అమ్మ అది కొట్టేస్తారా బాబు. కొట్టేస్తుంది. కానీ ఆ భయంతోనే తప్పులు చేసేవాళ్ళు తప్పు చేయకుండా ఉండేవాడు. అవును. ఇప్పుడు ఏమున్నది, భయం లేదు. ఉమ్. మనిషికి భయం అనేది పూర్తిగా పోయింది. ఎవడు కూడా పోలీసుని చూసి భయపడుతున్నాడు అని చెప్పే స్థితి నుంచి ఉమ్. పోలీసు ఉంటే మాకేం భయం, అవును. ఏమి నేను తప్పు చేస్తున్నానా, మన డబ్బులే కదా తీసుకున్నాడు. అంతే, మేమేగా జీతాలు ఇస్తున్నాం అనే స్థితికి వచ్చింది. అప్పుడు అలా కాదండి. ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం అనేది మన మంచి కోసం వాళ్ళు ఏదో ఉమ్. కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి మనందరం జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అని ఉండేది. ఇప్పుడు అలా లేదండి, అవును. మారింది. హక్కుల గురించే మాట్లాడుతున్నారు, అవునండి. నాకు ఇది ఉండాలి. అవును. కాబట్టి ఆ రోజులటువంటి ఇంటరాగేషన్స్ వేరండి, ఉమ్. ఇప్పుడు ఇంటరాగేషన్ వేరు. అంటే ఇప్పుడు ఎలా ఈ ఏంటంటే ప్రముఖుల చేత మనము ఎలాగా సమాచారం సేకరిస్తున్నాం. ఉమ్. ఒక మనిషి యొక్క సమాచారం, ఇప్పుడు మన సెల్ ఫోన్లో ఏదన్నా మాట్లాడితే సెల్ ఫోన్ మనం రికార్డ్ అయ్యే స్కోప్ కూడా ఉంది. ఓకే. ఉమ్. చాలామంది తెలియదు. అవును. సెల్ ఫోన్ రికార్డ్ కాదు అనే భావన ఉంటుంది. సెల్ ఫోన్ కూడా రికార్డ్ చేయొచ్చు, చేయించాను. కానీ దానికి తగిన ఎక్విప్మెంట్ ఉండాలి. అది. ఉమ్. కాబట్టి ఇవన్నీ కూడా సేకరిస్తారు. ఉమ్. సేకరించిన తర్వాత ఆ యొక్క ఏమిటి వాళ్ళు సేకరించినటువంటి విషయాలపైన వీళ్ళు ప్రశ్నలు వేస్తూ ఆ ప్రశ్నలకు జవాబు రాబడతారు. ఉమ్. అది జరిగేది. అంటే కొట్టడం తిట్టడం. కొట్టడం తిట్టడం అవసరం వాళ్ళు లేదండి. ఒక- ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక స్థితిలో ఉండి అవమాన భారాన్ని భరించలేరు. అవునండి. అవమాన భారాన్ని భరించలేరు. అవును. ఆ అవమాన భారం నుంచి బయటపడాలని నిజాలు చెప్పడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఆ రోజుల్లో వాళ్ళంతా ఏంటంటే రాటుదేరినటువంటి నేరస్తులు అనేవాడు. అవునండి. రాటుదేరినటువంటి నేరస్తులు ఉమ్. అంటే కరుడు గట్టినటువంటి నేరస్తులు. నేరస్తులు. అంటే వాళ్ళ లోపల అది ఆ నేరం అనేది ఆ ప్రవృత్తి అనేది ఇంకా వృత్తిలాగా తయారైంది వాళ్ళు. అది. కానీ ఇప్పుడు అట్లాంటి వాళ్ళు తగ్గిపోతున్నారు. ఉమ్. ఇప్పుడు ఇది అంటే చీటింగ్ అంటారే, అవునండి. మోసం ఉమ్. మోసం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువైపోతున్నారు. ఆ. అంటే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ పెరగడానికి కూడా కారణం అదే. అవునండి. నేను ఇది చేస్తే నన్ను ఏం పట్టుకోగలరు, నన్ను పట్టుకోలేరు అని అనేటువంటి ఆలోచనతో నేరం చేయడానికి సిద్ధమైపోయారండి. కానీ అప్పుడు అట్లా కాదండి. నేరం చేసేవాళ్ళు కొద్దిమంది ఉండేవాళ్ళు, ఎక్కువ మంది నేరానికి దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేరం చేసినా ఏమవుతుంది చూద్దాం అవును. అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో కలిగింది. అవును. అందులో ఇన్ని పోలీస్ స్టేషన్లు పెట్టినా అన్ని నిండిపోతున్నాయి నేరాలతో. అవునండి. మరి ఎంతమంది పోలీసులు తెస్తామండి? నేను ఒకప్పుడు చెప్పేవాడిని. అంటే ఇప్పుడు అదే నా మాట అదే అనుకోండి. ఇంటింటికి ఒక పోలీసుని పెట్టగలం మనం. అవును. ప్రతి మనిషి ఒక పోలీస్ అంటే వితౌట్ యూనిఫామ్, అంటే యూనిఫామ్ లేనటువంటి పోలీస్ ప్రతి మనిషి. ప్రతి పోలీసు యూనిఫామ్ ఉన్నటువంటి ఒక మామూలు మనిషి, పౌరుడు. కాబట్టి అతను యూనిఫామ్ వేసుకున్నంత మాత్రం నేను పౌరుణ్ణి కాదు, నేను ఎక్కడో దేవేంద్ర లోకం నుంచి దిగి వచ్చారని మాత్రం భావించకూడదు. అది. అతను ఒక సామాన్య పౌరుడే. అవును. కానీ సామాన్య పౌరుడు ఒక యూనిఫామ్ ప్రభుత్వం ఇచ్చింది. అవును. ఎందుకు ఇచ్చింది? సమాజానికి ఉపయోగపడి ఇచ్చింది. ఇప్పుడు ఒక ప్రతి పౌరుడు నేను యూనిఫామ్ లేనటువంటి పోలీసుని భావించాలి. నేను ఇది తప్పు అని నేను గ్రహించి ఆ తప్పు చేయకుండా నా ధర్మము, ఇది నా విధి అనేది ఉండేది. ఇప్పుడు ఏమైంది? ఏం చూద్దాంలే, అది. ఇప్పుడు రెడ్ లైట్ వేస్తారు. రెడ్ లైట్ దగ్గర మీరు నిలపాలి అంటే ఎర్ర లైట్ కనపడుతూ ఉండగా నిలపాలి అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ డేంజర్. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇటు అటు తిరిగి చూస్తారు. అంటే పోలీసులు ఉన్నారా? పోలీసులు లేరంటే దాటి వెళ్ళిపోతారు. అంటే ఆ క్షణం అప్పుడప్పుడు కొన్ని వీళ్ళు చర్చిస్తుంటారు. అమెరికాలో అసలు చాలా ట్రాఫిక్ రూల్స్ అంటే చాలా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కడు కూడా దాన్ని ఫాలో అవుతాడు అంటారు. ఇండియాలో కూడా ఫాలో కావచ్చండి. కానీ ఇప్పుడు నిలిపిన వాడిని చూసి అందరూ నవ్వుకుంటా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇది మాత్రం అక్కడ నిలిచి ఉంటాడు. అక్కడ అలా కాదండి. ఎవరు ముందు వస్తే వాళ్ళు దాటి వెళ్ళాలా, తర్వాత వచ్చిన వాడు నిలుపుకోవాలి.
అంటే వాళ్ళు అక్కడ చాలా హెవీగా ఫైన్స్ వేస్తారు. అది ఒక్కొక్కసారి లైసెన్స్ కూడా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ నేను ఎట్లయినా నేను దాన్ని తప్పించుకోవచ్చు అనే భావం మనకి ఎక్కువ. అవును అవును అంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని అలా తయారు చేయలేకపోతున్నాం. అది అందుకే విద్యా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి. అవును ఎంత పటిష్టంగా ఉంటే అంత మంచి సమాజాన్ని మనం సృష్టించుకోవచ్చు. ఈ ప్రముఖులు ఉన్నటువంటి అంటే కొంతమంది చీఫ్ మినిస్టర్లు మాజీ చీఫ్ మినిస్టర్లు అంటే పేర్లు కాకుండా ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఉన్నమాట అది మనం పేపర్లో చూస్తున్నాం. ఆయన ఢిల్లీ సీఎంగా ఉండి జైల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళు ఒప్పుకోరు అనుకోండి, మీరు నేను ఛాలెంజ్ అసలు లేకపోతే మౌనంగా ఉంటారు. వాళ్ళ చేత ఎలా చెప్పిస్తారండి? అంటే ఎవిడెన్షియరీ వాల్యూ ఉంటుంది కానీ కొన్ని ఇప్పుడు మీరు అన్నీ కూడా మనకు ఇది దీనివల్లే జరిగిందని మేము చెప్పరు, కానీ పరిస్థితులు ఉంటాయి కదా. అవును ఆ పరిస్థితులు బట్టి మనం అతను నేరం చేయడానికి ఆస్కారం ఉందని మనం నిరూపించవచ్చు. అది పెద్ద కష్టం కాదు. కష్టం కాదు అది. కష్టం కాదు. కానీ ఒకటండి, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీరు ఏమి చేయదగిన పని చేయదగని పని అవును చేయదగిన పని చేయదగని పని అని ఆ విచక్షణ రావాలండి. ఇప్పుడు మేమంతా ఉద్యోగం చేరిన కొత్తల్లో కూడా చాలా భయంగా ఉండేవాళ్ళం. ఏదైనా తప్పు చేస్తే రేపొద్దున ఉద్యోగం పోతుందనో, లేకపోతే మళ్ళీ మనకు ఉద్యోగం రాదనో. ఇప్పుడు ఏముందండి, ఉద్యోగం ఇక్కడ పోతే ఇంకో చోట ఉద్యోగం వస్తుందనే ధైర్యం ఎక్కువైపోయింది. తప్పు చేసిన ఏమవుతుంది? ఇప్పుడు అట్లా కాదండి. ఎందుకు ఒక కోర్టులో ఒక అధికారి పైన ఏదైనా ఒక మాట వ్యతిరేకంగా వస్తే అతనికి ప్రమోషన్ వచ్చేది కాదండి. ప్రమోషన్ వచ్చేది కాదు. కాబట్టి కోర్టు అంటే మహాభయం ఉండేది. ఇప్పుడు డీజీపీ గారు వెళ్ళారండి, ఆంధ్రప్రదేశ్ డీజీపీ వెళ్ళే కోర్టు తీరులకు క్షమాపణ చెప్పుకున్నారండి.